ఆమెను కొన్ని మంచినీళ్ళు కావాలని చెప్పి అడిగాడు. అడగగానే ఆమె ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకోవడానికి పోతుంటే వెనక నుంచి వెళ్ళి ఆమెను మెడలో ఉన్న 2.7 తులాస్ గోల్డ్ పుస్తల తాడును తెంపుకొని ఆమె నెట్టేసి ఆయన వెనుక బయట ఉన్న అతని స్కూటీ పైన పారిపోయాడు. వెంటనే 9:30 టైంలో ఈ అఫెన్స్ జరిగింది. 9:30లో టైంలో ఈ అఫెన్స్ జరగానే వెంటనే స్థానిక ఎస్ఐకి సమాచారం వచ్చింది. చీరాల ఎస్ఐ గారికి సమాచారాన్ని వాళ్ళ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్లాగే అధికారులు పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే సిఐ చీరాల రమేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ కుమ్రవెల్లి, ఎస్ఐ చర్య నవీన్ మరియు మహేష్, వీళ్ళు తర్వాత వీళ్ళ ఒక కానిస్టేబుల్ సందీప్, వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం లాగా, అంటే వీళ్ళే కాకుండా పోలీసులో ఇతర సిబ్బంది కూడా ఒక టీం లాగా ఏర్పడి వెంటనే అఫెన్స్ అయిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా నేను సైతంలో భాగంగా ఒక ఇంటి యజమాని సీసీ కెమెరా పెట్టుకుంటే దానిలో కొంత పిక్చర్ రావడం జరిగింది, క్లారిటీ లేకుండేది. ఆ పిక్చర్ ఆధారంగా వీళ్ళు అక్కడ నుండి పడమటి కేశవపూర్, అట్లాగే అక్కడి నుంచి రామచంద్రాపురం, బచ్చన్నపేట కూడా సీసీ కెమెరాలు చెక్ చేసుకుంటూ వెళ్ళారు. బచ్చన్నపేట కనుక కూడా ఈ పిక్చర్ ఏదైతే ఉందో అది కొంచెం క్లారిటీ వచ్చింది మనకు. బచ్చన్నపేట నుంచి క్లారిటీ వచ్చినాక అక్కడి నుంచి కూడా ఈ సీసీ ఫుటేజ్ ఎంత సేకరించి అక్కడ వీళ్ళకు 2-3 సస్పిషియస్ పర్సన్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వాళ్ళను చెక్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చెప్పి వాళ్ళు ఎలిమినేట్ చేసుకుంటూ చర్యలకు వచ్చిన తర్వాత ఏదైతే చర్యలకు సంబంధించిన పర్సన్ ఆరేపల్లి వంశీకృష్ణ అని చెప్పి 26 ఇయర్స్ ఇక్కడ చర్యాల ప్రాంత నివాసి అయిన ఆరేపల్లి వంశీకృష్ణ 26 ఇయర్స్. ఇది అంగడి బజార్ ఏరియా. తర్వాత ఈయన అని చెప్పి తెలియని తర్వాత అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే అతనే నేరం ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసులో చర్యాల సిఐ గారి ఆధ్వర్యంలో టీం ఏదైతుందో ఎస్ఐ చర్యాల, అట్లాగే ఎస్ఐ కోమరవెల్లి, వీళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరించి తర్వాత అన్ని సాంకేతిక నైపుణ్యంతో ఈ పర్సన్ ఐడెంటిఫై చేసి వితిన్ 12 అవర్స్, అంటే అఫెన్స్ అయిన 12 అవర్స్లో కూడా అఫెన్స్ చేయడం జరిగింది. పై అధికారులు కూడా చాలా మెచ్చుకున్నారు. నేను కూడా మా సిబ్బంది అందరినీ, మా ఆఫీసర్లను, మా సిబ్బంది అందరినీ అభినందించాను. చాలా మంచి రికవరీ. ఇమ్మీడియట్లీ కేసు అయినా అంటే ఒక బాధితురాలి మొహంలో వెంటనే ఆనందం చూస్తాం మనం. వాళ్ళు ఏంటంటే చాలా కష్టపడి ఈ ప్రాపర్టీ చేసుకుంటారు. వాళ్ళు ఆ ప్రాపర్టీ పోయిందంటే వాళ్ళు కొన్ని నెలలు కూడా మానసిక వేదనకు గురవుతుంటారు. ఎందుకని చెప్పి ఇలాంటి అఫెన్స్లో వెంటనే స్పందించి చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును డెట్ చేసిన మా ఆఫీసర్స్ను, మెన్ను, మా పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నాను. అట్లాగే మీ ద్వారా చర్యాల కాకుండా చర్యాల సర్కిల్ వారందరికీ, అట్లాగే ఇక్కడ చూసే వారందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ రోజుల్లో ఒక నేర ప్రవృత్తి అనేది బాగా పెరిగిపోతుంది. నేర ప్రవృత్తి పెరిగిపోతుంది కాబట్టి మన యొక్క ప్రాపర్టీ కానీ, మన యొక్క సేఫ్టీ కానీ, అట్లాగే సమాజ హితం గురించి, అంటే గ్రామంలో ఉన్న అందరి సేఫ్టీ గురించి కూడా అందరూ కూడా, అంటే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మనకు ఇలాంటి నేరాలు చేసే వాళ్ళు కూడా భయపడతారు. సమాజానికి భయపడి నేరం చేయడానికి జంకుతారు. రెండవది, కొన్నిసార్లు నేరం జరిగినా కానీ వెంటనే డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. అట్లాగే గ్రామాలలో ఎలాంటి అంటే గ్రామాల ఎగ్జిట్లో కానీ, ఎంట్రీలో కానీ, తర్వాత మిడిల్ ఆఫ్ ది విలేజ్లో కానీ సీసీ కెమెరా ఏర్పడడం వల్ల గ్రామంలో ఏదైనా తప్పు చేసేవాడు కూడా వెనకంజ చేసే అవకాశం ఉంది. అట్లే మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాళ్ళు కానీ, అమ్మాయిలను యూటీజీ చేసేవాళ్ళు కానీ, తర్వాత నేర ప్రవృత్తి ఉండి కొంతమంది నేరాన్ని దాచుకొని లోపల బయటకు మాత్రం మంచి మనుషుల చలమవుతుంటారు. కొన్నిసార్లు ఏమైందంటే వాళ్ళు ఒక రాక్షసత్వం అనేది బయటపడి వాడు అసలు స్వరూపం అనేది కొన్నిసార్లు, అంటే ఎవరు లేనప్పుడు మాత్రం బయటకు వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళ విషయంలో కూడా మనం కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. మనిషి యొక్క అసలు స్వరూపం తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా నేరం చేయడానికి జగ్గుతారు, సమాజానికి భయపడి. అందుకని చెప్పి సీసీ కెమెరాల విషయంలో మీరందరూ కూడా కొద్దిగా మీ ద్వారా అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను.
అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ద్వారా వాళ్ళు సమాజానికి కొంత సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళందరినీ అభ్యర్థిస్తున్నాను. కొన్ని అప్పులున్నాయని చెప్పి అనే ఉద్దేశంతో అప్పులైనవి, ఒక 1,00,000 రూపాయలకు అప్పులున్నాయి, మా అమ్మకు ఆరోగ్యం కూడా బాగలేదు అని చెప్పి అతను అంటే జనరల్గా మాట్లాడుతూ చెప్తున్నాడు. అంటే ప్రతి వారు కూడా ఏదో ఒక బలహీనతోనే ఇలాంటి నేర ప్రవృత్తిలోకి ఎంటర్ అవుతా ఉంటారు. రెండోది ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్స్ తిరుగుతున్నారు. ఈ అఫెన్స్ చేసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు వెహికల్కు ఆ నంబర్ ప్లేట్ లేకుండా చూసుకుంటారు. ఆ కలర్ గిల్లర్ అనేది వాళ్ళు దాచలేదు కానీ నంబర్ ప్లేట్ లేకుండా దాన్ని ఏం చేస్తారంటే దాన్ని తీసేసి అఫెన్స్ చేస్తారు. అందుకని చెప్పి నంబర్ ప్లేట్స్ అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి వెహికల్ కూడా నంబర్ ప్లేట్ కంపల్సరీ ఉండాలి. అన్ని కాయిదాలు అన్ని అంటే బండికి సంబంధించిన అన్నీ కూడా అదొకటి. రెండోది ఈ మధ్యకాలంలో ఈ ప్యాడల్ యాక్సిడెంట్లు, తర్వాత నాన్ ప్యాడల్ యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. అందరూ కూడా హెల్మెట్ ఒకటి ధరించాలి, స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళందరికీ కోరుకుంటున్నాను.